హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా ఇంట్లో పండుగ ఉందండి. అదేంటంటే సత్యనారాయణ పూజ. సత్యనారాయణ పూజ కోసం నేను పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి. అరటికాయల కొమ్మలను తీసుకొచ్చి 4 వైపులా కట్టేసి తర్వాత పీఠని చాలా బాగా నీట్గా సర్దేసి మనకి బొట్లు పెట్టి అలా అలంకారం చేస్తున్నామండి. చాలా టైం అయిపోతుందండి. ఆ రోజే సర్దేసి మొత్తం క్లీన్ చేసేసి పూజ చేయాల్సి వస్తుందండి. ఇలా అప్పుడప్పుడు 1 ఇయర్కి ఒకసారి పూజ చేయడం వల్ల చాలా హ్యాపీగాను చాలా బాగా అనిపిస్తుందండి. చుట్టాలను పిలవడం, పక్కింటి వాళ్ళని పిలవడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇది నేను ఎలా అలంకారం చేస్తున్నాను చూడండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలంకారం చేయడం ప్రతి ఇయర్ చేస్తుంటానండి. చూసారండి, మా ఆయన గారి తోరణాలు కడుతున్నారండి. మామిడి తోరణాలు కట్టి ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఆ ఆనందమే వేరుంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. అసలు మాట్లాడడానికి కూడా తీరిక లేదు. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. మన చేతితో అన్ని దగ్గరండి చూసుకోవడంలో ఆనందమే వేరుంటుంది కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పూలు పెట్టిన తర్వాత సత్యనారాయణ పీఠ మీద తొట్టెలని కడుతున్నామండి. చూడండి, తొట్టెలని కట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. మాత్రం మా ఆయన కిచెన్ తోరణాలు మళ్ళా స్టార్ట్ చేశారండి. అక్కడ కడతాను, ఇక్కడ మేము హడావిడిగా సత్యనారాయణ పీఠని రెడీ చేస్తున్నామండి. చాలా హడావిడిగా సాగిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రారంభం ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా టైం గడిచిపోతుంది కదండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఇలా పూజ చేస్తారా అండి? మా ఇంట్లో అయితే చాలా చాలా పూజలు చేస్తామండి. కాకపోతే అన్నీ తీయడం కొంచెం ఆలస్యంగా కుదరదు. కాబట్టి కొన్ని పెట్టి ట్రై చేస్తానండి. అందులో ఇది ఇలా తీసి మీ ముందుకు తీసుకురావడం చాలా 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 హ్యాపీగా ఉందండి. చూసారా, నానా పడుతున్నారు. టైం పెట్టాలనుకుంటుంది. బర్త్డే ఎవరైతే
మా పిన్ని గారు చెప్తా నేను చేస్తున్నానండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ ఐటమ్ని తయారు చేయాలి. వీటిని రెడీ చేయడమే ఆలస్యం అండి. చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్. పీట మీద బియ్యం వేసేటప్పుడు అలానే పరచద్దంట అండి. దాంట్లో పసుపు కుంకుమ వేసి దాంట్లో కలిపి అలా పరవాలంట అండి. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని అలానే పాటించండి.
తర్వాత ఫోటోని నీట్గా తుడిచేసి